సో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు నాకు ఎక్కడ రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే, అంటే మీరు ఏమి ఇస్తారో ఇండస్ట్రీ మీకు అది ఇచ్చిద్ది అని అన్నారు. ఇంకో విషయం చెప్తా, చాలామంది మీరు అంటే అమ్మాయిలు ఇది ఇస్తేనే పనులు జరుగుతాయని కొన్ని ఉంది, చాలా మాటలు వస్తున్నాయి బయటకి. అది కూడా నేను తప్పనట్లా, కొంతమంది జరుగుతున్నాయి, అవి కూడా జరుగుతున్నాయి, ఏమీ కాదని లేదు, చాలా దగ్గర విన్నా కూడా. కానీ నేను ఒకటి చెప్తా, ఒక మనిషి ఫేమ్ అయ్యి వెళ్ళారనుకో ఎవడేం పేగలేడు. అవునా కదా చెప్పండి? ముందు మీరు ఫేమ్ అవ్వండి, ఫేమస్ అయ్యి తర్వాత వెళ్ళండి. ఫేమస్ అవ్వాలంటే రివ్యూస్ చెప్పి అవుతారా, లేకపోతే ఏమైనా రీల్స్ చేసి అవుతారా, ఎలా అవుతారని మీ ఆప్షన్. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఆదిరెడ్డి గారు ఉన్నారు, లేకపోతే కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, దీప్తి సోనైనా వచ్చి కొంతమంది చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఇస్తేనే వెళ్తున్నారా చెప్పండి? బిగ్ బాస్కైనా దేనికైనా సరే కాదు కదా. వాళ్ళు కష్టపడి ఫేమ్ తెచ్చుకొని వెళ్తున్నారు. సో చిరంజీవి గారు ఏం చెప్తున్నారంటే, మీ కష్టం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక ఫేమ్ తెచ్చుకొని వెళితే ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పే ఉద్దేశం అయింది. అర్థమవుతుందా? దానికి ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ చేయొద్దు అని చెప్పారు. దీనికి కూడా ఒక నెగిటివ్ వేలో తీసుకొని వెళ్ళిపోయి దీన్ని ఇంకా మళ్ళీ వేరేగా స్ప్రెడ్ చేసి ఇంకొకరు ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చెత్తాపరాలు చేయకండి. అర్థమవుతుందా? ఇందరితో దీన్ని వదిలేసేయండి. ఆయన మంచి చెప్పాడు తప్ప చెడుగా ఆడ చెప్పలేదు. అర్థమవుతుంది. కొంతమంది అంటారు మళ్ళీ ఆయనకేం లే, ఆయనకు ఒక ఫేమ్ ఉంది, ఆయన అబ్బాయి ఏనైనా మాట్లాడతారని. అట్లా ఏం లేదండి. ఆడవాళ్ళు కూడా చాలామంది చేసుకుంటున్నారు, ఏమి వేటికి గురవకుండా మంచిగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళు ఇండస్ట్రీలో. సో కాకపోతే ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, ఫేమ్ తెచ్చుకోండి. మీకంటూ ఒక ఐడెంటిటీ ఉన్న తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెట్టడం తప్ప మీరు ఏదో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలన్నట్టు వెళ్తే మాత్రం ఇలానే ఉంటాయి. మరి చిరంజీవి గారు చేసిన కామెంట్స్ మీద ఇప్పుడు ఆవిడ ఎలా అయితే రెస్పాండ్ అయ్యారో ఇక్కడ అట్లాంటి రెస్పాండ్ అవుతుంటే కేసులు పెడుతున్నారు. సో ఏం చెప్తారు ఒకసారి చిన్మయ్య గారు? ఇప్పుడు నేను ఒకటి చెప్తా అండి, మీకు రెస్పాండ్ అయ్యే హక్కు మీకు ఎలాగుందో మాకు కూడా ఇక్కడ రివ్యూలు ఇచ్చే హక్కు మాకు ఉంది. అర్థమవుతుందా? మేమేమి మిమ్మల్ని బ్యాడ్గా కూడా తిట్టట్లేదు. మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారండి? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే మీరెందుకు భుజాలు తొడుక్కుంటున్నారు అని అన్నాను. అర్థమవుతుందా? అంతే తప్ప వేరేది కాదు. దీనికి కూడా కేసులు పెడతాం, ఇంకోటి పెడతాం అంటే మేము ఇప్పుడు తప్పు చేయలేదు, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న కూడా ఏదో అన్నాను, నేను భయపడినాను చెప్పా. ఎందుకు భయపడినానంటే నేనేం తప్పు మాట్లాడలేదు. నేను అనసూయ గారు ఎవరి గురించి కూడా తప్పు మాట్లాడలేదు. కేవలం నేను ఒకటే చెప్పాను, బట్టలు అంటే ఫ్రీడమే కాదు, ఫ్రీడమ్ అంటే బట్టలు ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఆడపిల్లకని ఇట్లా చెప్పాను తప్ప తిట్టలేదే. ఎవరు పర్సనల్కి వెళ్ళలేదే. పర్సనల్గా వెళ్ళే వాళ్ళని అటాక్ చేసే వాళ్ళ మీద మాత్రం పెట్టిన కేసులు తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు బుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా ఎందుకు అటాక్ చేయాలి అవతల వాళ్ళని? వాళ్ళు ఏదో రియాక్ట్ అయ్యారు, అబ్బా వీళ్ళెందుకు పర్సనల్గా రియాక్ట్ అవ్వాలి, వీళ్ళకి సెన్స్ ఉండద్దా? సో అలా అవ్వద్దని చెప్తున్నాను. కాకపోతే ఒకటండి, రివ్యూస్ ఇస్తున్నా మా మీద మీరు కేసులు పెడితే మీకేం వచ్చింది చెప్పండి? ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడారు, మీరు కూడా చూసి వదిలేయాల్సింది కదా, మీరు ఎందుకు చెప్తున్నారు? మీలాగే మేము కూడా. అర్థమవుతుందా? మాకేం పని బాట లేదా అంటారు. మూవీ ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే, ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా సరే, కాస్టింగ్ కౌచ్ అనేది ఒక 10% 20% ఉంది. అది ఎట్లా ఉందంటే, కొత్తగా అప్కమింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకున్న కమిట్మెంట్ల ప్రకారం సినిమా అవకాశాలు ఇద్దామని కొంతమంది మాత్రమే చూస్తారు. సో దానివల్ల ఏంటంటే టోటల్ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. చిరంజీవి సార్ అన్నది కూడా అదే ఉద్దేశంతో, ఖచ్చితంగా టాలెంట్ ఉండి ఎక్కడ కమిట్మెంట్ ఇవ్వకుండా, ఒక అవకాశం కాకుండా 10 అవకాశాలు, 10 కాకపోతే 100 అయినా ట్రై చేస్తూ మన టాలెంట్ని ఉపయోగించుకొని కాస్త ఫేమ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి కమిట్మెంట్తో సంబంధం లేకుండా అవకాశాలు వస్తాయని సార్ ఇంటెన్షనల్గా చెప్పిన మాట. అది సార్ అన్న మాటలో తప్పేం లేదు. కానీ చిన్మయ్య గారు ఏమంటున్నారంటే, ఓకే లేడీస్కి చెప్పడం ఎందుకు, అలాంటి కోరికలు ఉన్న మగాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి. వాస్తవంగా ఇక్కడ ఇండస్ట్రీ అనే కాదు, బయట ఏ ఫీల్డ్లో అయినా సరే లేడీస్ అంటేనే ఇప్పుడు ఏదైనా లేడీస్ని అడుగుతారు కమిట్మెంట్స్, ఎక్కడ మగవారిని కమిట్మెంట్స్ అడగరు. సో దానివల్ల అందరూ అనుకునేలాగే ఆ సార్ కూడా చెప్పారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అంటే ఆడవాళ్ళకి ఎందుకు చెప్పాలి, మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండొచ్చు కానీ చెప్పొచ్చు. కానీ మెజారిటీ ఎక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువ ఆ అమ్మాయిలనే అడుగుతున్నారు కాబట్టి అలా అడగొద్దు అనే ఉద్దేశంతో చెప్పారు ఆ మాట. ఆ ఉద్దేశం ఏంటంటే, మగాళ్ళు అడుగుతున్నారని కాదు, అడిగే మగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు అడిగే వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటే, ఇక్కడ అడిగే వాళ్ళని క్వశ్చన్ చేసుకుంటూ పోతే మనం ఎవరిని చెప్పలేమన్నా. ఇప్పుడు మొన్న డ్రెస్ విషయంలో అంటే వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకోవడం కూడా అది ఒక పార్టే, కానీ అట్లా అని చెప్పి అదే పద్ధతిగా అదే బిహేవియర్గా ఉంటే చూసే అధికారం కూడా అబ్బాయిలకు ఉంది కదా. ఇప్పుడు ఒక అమ్మాయి ఎట్లా పడితే ఆ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిని ఎవరైనా చేస్తే నాకు డ్రెస్ వేసుకునే అధికారం ఉందంటే వాడికి రేప్ చేసే అధికారం ఉంది. మరి దానికి ఏంది న్యాయం అంటే వాడిని జైలుకి పోతాడు, తర్వాత ఏదో జరిగిద్ది. కానీ అక్కడున్న ప్రధానమైన అమ్మాయిని రేప్ చేయటం, ఆ అమ్మాయి రేప్ చేస్తాడో
ఆ స్టార్టింగ్ పాయింట్ని మనం అరికట్టాలంటే పద్ధతిగా డ్రెస్ వేసుకుంటే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో మాట్లాడారు. దాంట్లో ద్వంద్వార్థాలు తీసుకొని అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకోవచ్చు అబ్బాయిలు, మేము మాత్రం వేసుకోకూడదా అంటే అది చాలా దూరం వెళ్తుంది. అయితే ఏంటంటే కాస్టింగ్ కావచ్చు లేదా కమిట్మెంట్ అనేది లేకుండా ఇండస్ట్రీ అనేది లేదు. నేనే చాలా ఇబ్బందులు పడ్డాను. అలాగే చాలామంది షావుకార్ జానక్ గారు లేదా వైజీ మహేంద్రన్ గారు ఇలా కొంతమంది చాలా కాస్టింగ్ కావచ్చు విషయంలో గట్టిగా మాట్లాడి రకరకాల విషయాలు ఆవిడ చెప్పుకొచ్చారు. అయితే ఏంటంటే ఇక్కడ మనం పాజిటివ్గా తీసుకుంటే కనుక నువ్వు నీ ఫోకస్ దేని మీద ఉందో అది చూసుకోవాలి. అది నేను హార్డ్ వర్క్లో లేకపోతే ఒక మేకప్ ఆర్టిస్ట్కి వెళ్దాం అనుకుంటున్నాను, లేదా ఒక కాస్ట్యూమ్ డిజైనర్కి వెళ్దాం అనుకుంటున్నాను, లేదా ఒక అసిస్టెంట్ కెమెరామెన్కి వెళ్దాం అనుకుంటున్నాను, లేదా ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్దాం అనుకుంటున్నప్పుడు నీ ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి. అంతే తప్ప నేను ఎలాగైనా అవకాశాలు పొందేద్దాం, నేను కమిట్మెంట్ ఇచ్చైనా అవకాశం తీసేసుకుంటాను, నేను వాళ్ళకంటే ముందు ఎదిగిపోవాలి, లేకపోతే అది నా తర్వాత వచ్చింది అది ముందు ఎదిగిపోయింది, నేను ఎంతకంటే బాగా వెళ్ళిపోవాలి ఎలాగైనా పట్టుకుని అన్న రాంగ్ రూట్లో వెళ్ళాలనుకుంటే అది తప్పు. కానీ ఆ విషయంలో నీ కాస్టింగ్ కౌచ్ అనేది తెలుస్తుంది. కానీ నువ్వు ఫోకస్డ్గా డెడికేషన్గా హార్డ్ వర్క్తో ముందుకెళ్తే కనుక నీ కాస్టింగ్ కౌచ్ అనేది నీకు కనిపించదు. ఎందుకంటేనమ్మా నువ్వు స్ట్రైట్గా నువ్వు ఫార్వర్డ్గా వెళ్ళు, నువ్వు అంటే కమిట్మెంట్తో ఒక ప్రొఫెషనలిజంతో వెళ్ళు, నిన్ను ఎవరు అడగరు. ఎందుకంటే నీ టాలెంట్ని చూసేవాళ్ళు ఉంటారు, నీ వీక్నెస్ని కాదు. అక్కడ నువ్వు కనుక వీక్నెస్తో ఉంటే కనుక నీ వీక్నెస్ని ఆసరాగా చేసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ కావాల్సింది నీ వీక్నెస్ కాదు, నీ టాలెంట్. నీ టాలెంట్తో కనుక ముందుకెళ్తే నిన్నెవడు అడిగేవాళ్ళు లేడు, నిన్నెవరో బెదిరించేవాళ్ళు లేరు. అల్టిమేట్గా నీ చుట్టూ తిరిగేవాళ్ళు ఉంటారు. ఇంకా అమ్మ పలానా రోజు నాకు కావాలి, మీరు ఆ 2 రోజులు కాల్ షీట్లు ఇవ్వండి, మీరు నా సినిమాలో పాడాలి, లేదా మీరు నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలని గౌరవంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకు చాలామంది అండి అలాగే కాస్ట్యూమ్ డిజైనర్గా ఎదిగి ఒక డైరెక్టర్గా మారారు. మొన్న ఒక నితిన్తో ఏదో సినిమా తీశారు, తెలుసు కదా అని సినిమా, సిద్ధు జొన్నలగడ్డ, ఆవిడ కోన వెంకట్ గారు సిస్టర్ నీరజా కోన ఆవిడ ఏ కాస్టింగ్ కావచ్చు ఎదుర్కొందండి, ఫోకస్డ్గా ముందుకెళ్ళింది. ఒక అసిస్టెంట్ మేకప్ ఆర్టిస్ట్గా ఉండి ఆవిడ మొత్తం ఒక సినిమాని డైరెక్ట్ చేసే స్థాయికి వెళ్ళిందంటే ఆవిడ టాలెంట్ని ఆవిడ నిరూపించుకుంది. అక్కడ మన ఫోకస్ ఎంతసేపు మన వర్క్ మీద ఉండాలి తప్ప ఎలాగైనా ఎదిగిపోవాలి, నేను ముందుకెళ్ళిపోవాలన్న విషయాలు కనుక పెట్టుకుంటే నువ్వు ఈ విషయాల్లో ముందుకెళ్తావు తప్ప నీ టాలెంట్ పరంగా నువ్వు ముందుకెళ్ళావు. ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటేనమ్మా, ఎవరైనా సరే ఇండస్ట్రీకి రండి. మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు అందరూ ఇండస్ట్రీకి రండి, అందరికీ అది అవసరం. ఎందుకంటే కొత్త తరహా మీ ఆలోచనలు ఉన్నాయి. ఎంతోమంది కొత్త డైరెక్టర్లు వచ్చారు కాబట్టి ఇప్పుడు క్రియేటివిటీ పెరిగింది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతుంది. దానికి కారణం ఏంటంటే మన థింకింగ్, మన ఆలోచన. ఆ ఎదుగుదలలో కాస్టింగ్ కౌచ్ అనేది నాట్ 1% కూడా ఉండదు. మీరు అక్కడ ఎదుగుదల, మీ ఫోకస్, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ చూడండి తప్ప మీరు ఏదేదో సొల్లు విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఆ విషయాల్లోనే మీరు వెనక్కి వెళ్ళిపోతారు. మీ హార్డ్ వర్క్ చూసుకోండి, దాని విషయంలో ముందుకెళ్ళండి. ఎలాగ ఇప్పుడు సపోజ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు, నేను మంచి సినిమా తీయాలి, నేను మంచి కథ రాసుకోవాలి, మంచి కథ రాసుకుని మా పలానా హీరోతో సినిమా తీయాలనుకుని మీరు ఫోకస్కి వెళ్తే కనుక మీకు అవకాశాలు ఉంటాయి. అక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది చిన్న విషయాలు, ఆ చిన్న విషయాలు తీసుకుని ఇండస్ట్రీకి మొత్తం ఆపాదించి ఇండస్ట్రీ పరువు తీయొద్దు అనేది నా మనవి. ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళు ఎందుకంటే వ్యక్తిగతంగా వ్యతిరేకంగా పోతారు. వ్యక్తిగతంగా వ్యతిరేకంగా పోవటం అంటేనమ్మా ఇది ఒకటే మన సమాజంలో ప్రతి ఇది ఎలాగంటానంటే ఇండైరెక్ట్గా ఒక ఎదుగుదల అవ్వచ్చు. అది ఇప్పుడు సపోజు చిరంజీవి గారే మాట్లాడారు, చిరంజీవి గారు మాట్లాడే మాటలు ఎంతోమంది ట్రోల్ చేస్తారు. అది అక్కడ చిరంజీవి గారు కాకుండా రోడ్డు మీద వెళ్ళేవాడో లేదా నేను మాట్లాడితే నన్ను ఎవరు ట్రోల్ చేయరు. అక్కడ ఒక పెద్ద మనిషి మాట్లాడితే అతన్ని ట్రోల్ చేస్తే కనుక వీడు ముఖ్యంగా ఎదిగిపోవచ్చు అనుకుంటాడు. ఒక సెలబ్రిటీ హోదా మనకు కూడా వచ్చేస్తుందేమో ఆయన వ్యతిరేకిస్తే. ఆ విషయంలో అన్ని తిట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు ఎంతోమంది. ఇప్పుడు సపోజ్ మామూలుగా చిన్న పోస్ట్ పెట్టారనుకోండి, 10 లైక్స్ రావు, 10 మంది వ్యూస్ ఉండవు. అదే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తిని కానీ ఒక పెద్ద వ్యక్తిని కానీ మనం కామెంట్ చేస్తే మనకు 100 లైక్స్ వచ్చేస్తాయి, 1000 వ్యూస్ వచ్చేస్తాయి. అందువల్ల కొంతమంది అడ్డంగా ఎదగాలనుకుంటారు. ఇప్పుడు అలాగా చాలా ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవి గారిని కామెంట్ చేసి లేదా పవన్ కళ్యాణ్ని కామెంట్ చేసి. కత్తి మహేష్ గారు ఉన్నాడు ప్రతిసారి. ఇప్పుడు దాసరి విజ్ఞాన్ అనే అతను ఉన్నాడు, అతను ఎవరో మనకు తెలియదు. ఎప్పుడైతే చిరంజీవి గారు అలాగా, చిరంజీవి గారు ఇలాగ అనేది ఇప్పుడు అతను పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఇదేంటంటే వ్యక్తిగతంగా ఇండైరెక్ట్గా డెరిగేటరీ కామెంట్ చేసి మనం ఎదిగిపోవాలన్న వాళ్ళకి అత్యాశ తప్ప. ఇప్పుడు ఎదిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ నిన్న కాస్టింగ్ కౌచ్ గురించి చిరంజీవి గారు మాట్లాడేదానికి మళ్ళీ పాజిటివ్గా చెప్తున్నాడు. అదే దాసరి విజ్ఞాన్ అనే అతను. ఏంటంటే
ఎదగడం కోసం లేదా వ్యూస్ కోసమో లేదా ఇక ఛానల్ పెట్టి నేను అందరికీ తెలిసిపోవాలన్న ఉద్దేశంతో అడ్డగోలుదారులు వెళ్ళి చివరికి మళ్ళీ అతని కాళ్ళు ఎట్టుకునే కాడికి రావటం అనేది అది మంచిది కాదు. మీకు స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళండి.